అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నర్సింగ్ విభాగంతో పాటు మిగతా ఆల్ పారామెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లు కావచ్చు, ఫార్మసిస్టులు కావచ్చు, రేడియల్ టెక్నీషియన్లు, ఈఎంటీ టెక్నీషియన్లు, ఫిజియోథెరపీ వాళ్ళు, డెంటల్ టెక్నీషియన్స్, కార్డియాలజీ టెక్నీషియన్స్, డయాలసిస్ టెక్నీషియన్స్, ఇంకా చెప్పుకున్న పోతే చాలా పెద్ద ఒక లిస్ట్ అయితే ఉందండి. వీళ్ళందరూ కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఒక 20,000 మంది ఎంప్లాయీస్ అయితే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు. 2 దశాబ్దాలుగా 15 నుంచి 15 సంవత్సరాల వరకు కూడా ఒక్క రెగ్యులర్ ఉద్యోగం కూడా చేయకుండా కాంట్రాక్ట్ విధానంలోనే ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్లు మారుతున్నప్పటికీ కూడా ఏదో మభ్యపెట్టే మాటలే చెప్తున్నారు తప్ప ఎవరు కూడా ఇప్పటివరకు కూడా ఈ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ అందరికీ కాంట్రాక్ట్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఏ గవర్నమెంట్ కూడా ఇప్పటివరకు న్యాయం చేయట్లేదు. ప్రీవియస్ గవర్నమెంట్లో ఆల్రెడీ కోవిడ్ అని చెప్పేసి ఒక పెద్ద విపత్తు అయితే వచ్చి పడింది. ఆ టైంలో ఊర్లు లాక్ చేసి ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ మూసేసి గవర్నమెంట్ హాస్పిటల్లోనే సర్వీసులు అందించడం జరిగిందండి. గాలి పీల్చితే కూడా చచ్చిపోతాం అనే టైంలో కూడా ఆడపిల్లలు, మా స్టాఫ్ నర్సులు, తర్వాత మా బ్రదర్ ల్యాబ్ టెక్నీషియన్లు, రేడియాలజీ టెక్నీషియన్స్, ఈఎంటీ టెక్నీషియన్స్ అందరూ కూడా ఈ పారామెడికల్ సిబ్బంది, నర్సింగ్ సిబ్బందితో పాటు మిగతా వాళ్ళందరూ కూడా ఏ రకంగా సేవలు అందించారో ప్రపంచం మొత్తం చూసింది. పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటారు. ఆల్రెడీ మన గవర్నమెంట్ కానీ లేకపోతే గవర్నమెంట్లో వర్క్ చేస్తున్న అధికారులు కానీ మేము డెవలప్మెంట్ చేస్తున్నాము లేకపోతే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పేసి ముందు రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అయితే ఎవరైతే ఉన్నారో ముందు వాళ్ళకి న్యాయం చేయండి, తర్వాత మీరు రాష్ట్రాన్ని డెవలప్ చేయండి. రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీల పరిస్థితి దీనమైన పరిస్థితిలో ఉంటే మేము రాష్ట్రాన్ని డెవలప్ చేస్తున్నాం అని చెప్పుకోవడం నిజంగా బాధాకరమైన విషయం అండి. ఎందుకు చెప్తున్నాం అంటే కోవిడ్ లాంటి పాండమిక్ సిచ్యువేషన్లో కూడా మేము ప్రాణాలు తెగించి కష్టపడినప్పటికీ కూడా ప్రీవియస్ గవర్నమెంట్ మమ్మల్ని మోసం చేసింది, ఇప్పుడు గవర్నమెంట్ కూడా మమ్మల్ని మోసం చేస్తూనే ఉంది. ఇంకా కూడా ఇప్పటికైనా సరే ఒకసారి కళ్ళు తేల్చి మా సేవల్ని, మా కష్టాన్ని గుర్తించి మా సర్వీసులన్నింటినీ కూడా వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. రెగ్యులరైజ్ చేసినంత వరకు కూడా 100% గ్రాస్ శాలరీ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. మరియు ఇలాంటి కోవిడ్ ఒకటే కాదు, రాబోయే రోజుల్లో కోవిడ్ కంటే భయంకరమైన జబ్బులు ఏమొచ్చినా సరే మేమందరం కూడా ప్రాణాలకు తెగించి సేవలు అందించి జనాల ప్రాణాలకి మా ప్రాణం అడ్డేసి మేము సర్వీస్ ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నామండి. కానీ మా కుటుంబాలకు, మా పిల్లలకు భరోసా లేకుండా ఇలా కాంట్రాక్ట్ విధానంలో కొనసాగించి మా బతుకుల్ని, మా పిల్లల భవిష్యత్తుని నాశనం చేస్తున్న గవర్నమెంట్కి మమ్మల్ని రెగ్యులర్ చేసి మా బతుకులు భరోసా కల్పించే దమ్ము గవర్నమెంట్కి ఉందా? ఇలాంటి కోవిడే కాదు, ఎన్ని రకాల జబ్బులు వచ్చినా సరే ప్రాణాలు తెగించి ప్రజలకు సేవ చేసి గవర్నమెంట్కి మంచి పేరు తీసుకొచ్చే దమ్ము మాకుంది. మా ఫ్యామిలీలకు భరోసా ఇచ్చి మమ్మల్ని రెగ్యులర్ చేసి మా న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చే దమ్ము గవర్నమెంట్కి ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు. దయచేసి ఇప్పటికైనా సరే గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక మంచి గుర్తింపు ఉంది, గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి సారు, పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీలతో ఉన్న గొప్ప నాయకులు, లోకేష్ గారు కూడా దయచేసి ఇప్పటికైనా సరే హెల్త్ మినిస్టర్ గారు కూడా బీజేపీ పార్టీలో ఉన్నవాళ్ళు మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి వైద్య శాఖలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని అందరినీ కూడా వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ శ్రమని దోపిడీ కాకుండా ఎప్పటికైనా గుర్తించి ఇమ్మీడియట్గా కూడా ఆ జాబ్ క్యాలెండర్లో ఆరోగ్య శాఖకి ప్రాతినిధ్యం కల్పించి ఇప్పుడు పనిచేస్తున్న కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా దయచేసి రెగ్యులర్ చేస్తారు. వాళ్ళ న్యాయపరమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిగణలో తీసుకొని అవన్నీ కూడా క్లియర్ చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నామండి. తర్వాత ఇందాక మా బ్రదర్ చెప్పారు ఆల్రెడీ, మన శ్రీనన్న, హెల్త్ కార్డ్స్ కానీ లేకపోతే మెడికల్ లీవ్స్ కానీ మేము పేషెంట్లకి సర్వీస్ చేస్తాం, మేము జబ్బును పడతాం. కానీ మాకైతే కనుక అట్లీస్ట్ జబ్బు పడినప్పుడు లీవ్ తీసుకోవడానికి సిక్ లీవ్లు ఉండవు. మా పిల్లలకు కానీ, మాకు కానీ, మా పేరెంట్స్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే చూపించడానికి హెల్త్ కార్డ్స్ ఉండవు. ఇలాంటి రకరకాల సమస్యలు ఉన్నాయండి. దరిద్రమైన ఇదేంటంటే ఈఎస్ఐ పిఎఫ్ కూడా లేని పరిస్థితి. అంటే ఒక ఎంప్లాయీ కానీ చనిపోతే ఆ రోజు నుంచి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోడ్డున అయితే పడిపోతుందండి. ఎక్స్గ్రేసియా ఉండదు, వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఉద్యోగం ఉండదు, అసలు ఆ ఫ్యామిలీకి ఇంక భరోసా ఉండదు. ఇంకేం డెవలప్మెంట్ చేస్తున్నామండి మన రాష్ట్రాన్ని? ఫ్యామిలీలు రోడ్డున పడిపోయి వాళ్ళ ఫ్యామిలీ అంతా అలవమని ఏడుస్తూ ఉంటే మనం ఇంకేం డెవలప్ చేస్తున్నాం అని చెప్పుకుంటున్నామండి. ప్రీవియస్ గవర్నమెంట్ అదే చెప్తుంది, ఈ గవర్నమెంట్ కూడా ఎప్పటికైనా అదే చెప్తుందండి. ఏవైతే మాకు న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి విని
ఈ సమస్యలన్నింటినీ కూడా ఇమ్మీడియట్గా క్లియర్ చేయాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నామండి. క్లియర్ చేయలేని పక్షంలో డెఫినెట్గా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేమందరం కూడా నిరసన వ్యక్తం చేయడానికి ఎక్కడా కూడా వెనుకాడబోము అని చెప్పి సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నానండి. రాజ్యాంగంలో ఫోర్త్ పిల్లరు మీడియానే. ఎందుకంటే ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్న సమస్యలను కూడా బయటికి లాగి వాళ్ళకి న్యాయం చేయించే దమ్ము ధైర్యం ఉన్న ఒక మీడియా ఛానల్ ద్వారా కూడా మేము గవర్నమెంట్ సమస్యలు విన్నవించుకుంటున్నామండి. దయచేసి ఇకనైనా సరే మా సమస్యలు వినండి, మా ఆడపిల్లల కడుపు కోతలు కూడా వినండి. కోవిడ్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ టైంలో ఒక మదరు దేన్నైనా వదులుకుంటుంది కానీ బిడ్డను త్యాగం చేయదు. అదే సేమ్ టైము ప్రెగ్నెన్సీలను కూడా త్యాగం చేయరు. ఆ సఫకేషన్కి, ఆ కిట్లు వేసుకున్న సఫకేషన్ చాలామంది ప్రెగ్నెన్సీలు కూడా కోల్పోయారండి. అలాంటి వాళ్ళ బాధలు ఒకసారి వినండి. అట్లీస్ట్ రిప్రజెంటేషన్ ఇచ్చే పిలిపించే దాఖనాలు కూడా గవర్నమెంట్ కల్పించకపోతే మా బాధలు, మీ కష్టాలు ఎవరితో చెప్పుకోవాలి మేము? ఇంకా మాట్లాడితే కొంతమంది అయితే బెదిరించడం, 12 గంటలు డ్యూటీలు చేయకపోతే మీ ఉద్యోగాలు తీసేస్తాం, లేకపోతే సోకాదు నోటీసులు ఇస్తాం. ఏ ప్రాతిపదికన మీరు 12 గంటలు డ్యూటీలు చేస్తున్నారు? వితౌట్ సెక్యూరిటీ ఫీమేల్ చేత ఎలా డ్యూటీలు చేస్తున్నారు మీరు? రాజకీయ నాయకులు తెలియకపోతే అధికారులు చెప్పవలసిన అధికారులు మమ్మల్ని బెదిరిస్తే ఇంక మేము ఎవరితో చెప్పుకోవాలి? మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా లేకపోతే నియంత్రణ పాలనలో బతుకుతున్నామా? సుమారు 3.5 సంవత్సరాల నుంచి మీరు రిప్రజెంటేషన్ ఇస్తూనే ఉన్నాం, పట్టించుకునే దాని కరువయ్యాడు. దయచేసి ఇకనైనా సరే కదలండి. కదలకపోతే ఇక మీద తీవ్రమైన పరిణామాలు హెల్త్ అండ్ పారామెడిక్స్, నర్సింగ్ విభాగం మరియు పారామెడికల్ సిబ్బంది నుంచి ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి నేను తప్పకుండా తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.